శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 2వ అధ్యాయములో 78వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. వందే గురు పదద్వంద్వం వాగ్మనోతీతగోచరం శ్వేతరక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. ఓ పార్వతీ, వాక్ మనసులకు కనపడనిదియును పాటల వర్ణము కలదియును శివశక్తి స్వరూపమునగు శ్రేష్టమైన సద్గురు పాద ద్వంద్వమును ఊర్చి నమస్కరించుతున్నాను అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. గురుడు వాక్కు చేత మనం కీర్తనలు చేసి వాక్కు ద్వారా శృతించి గురువుని తెలుసుకోలేము. అదేవిధంగా మనసుకు కూడా గోచరింపబడేటువంటి వాడు కాదు గురుడు. గురుడు వర్ణములతో ఉన్నటువంటి వాడు కాదు, రూపములతో ఉన్నటువంటి వాడు కాదు. శివ శక్తి స్వరూపమునగు శ్రేష్టమైన సద్గురుని మనం ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా గురువుని మనం సేవించాలి అన్నప్పుడు శరణాగతుడు కావడమే. అందుకే గురువుకి తను మన ధనమ్ములను వినయంబున అర్పిస్తున్నాను గురుదేవా అనడం. గురువుకి అన్నీ నీవు అర్పించిన తర్వాత తెలుసుకోవడానికి నీ దగ్గర ఏమీ ఉండదు. గురువు ఆజ్ఞకి బద్ధుడైనటువంటి వాడు, గురువుకి శరణాగతుడైనటువంటి వాడు, అతని దగ్గర మళ్ళీ మనస్సు ఉండదు. అది గురువుకు అర్పితమై ఉంటుంది. తెలుసుకోవడానికి జ్ఞాని కాడు, తెలియకుండా పోవడానికి అజ్ఞాని కాడు. ఆ విధంగా ఉంటాడు శిష్యుడు. అందుచేతనే యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర నుండి జనక చక్రవర్తి క్షణకాలములో మోక్షాన్ని పొందడానికి యాజ్ఞవల్క్య ఋషి అనుగ్రహానికి పాత్రుడై గుర్రం రికాబుపై కాలు మార్చుకోవడానికి ఒక కాలు గుర్రం రికాబుపై ఉంచి రెండవ కాలు మార్చుకోకుండా అట్లే ఉండిపోయాడు. ఎందుకు అంటే, నా మనసు దేహము అంతా గురువుకి అర్పించాను, ఇక కాలు మార్చుకోవాలి అంటే కూడా గురువు యొక్క పర్మిషన్ కావాలి, గురువు చెప్తేనే నేను చెయ్యాలి అని. ఇది మన అందరికీ తెలుసు. ఆ విధంగా భావశుద్ధిలో గురువుకు అంకితమై శరణాగతుడైనటువంటి శిష్యుడు గురు రూపాన్ని ఎప్పుడూ కూడా చూడలేడు. గురు శక్తి యొక్క భావాన్ని, గురువు చెప్పినటువంటి ఒక భావాన్ని గుర్తెరిగినటువంటి విషయాన్ని మరచి ఉంటాడు. గుర్తు ఎరిగినటువంటిది ఏది ఉన్నదో దాన్ని లేకుండా చేసుకొని నిశ్చలుడై ఉంటాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.